ఏదేమైనా మోదీ సార్ అంటే మోదీ సారే. ఆయన మాట అంటే మాటే, పని అంటే పనే. మోదీ సార్కు సాటి ఎవరు రారని అంటున్నారయ్యా. అగో ఎప్పుడు ఏంది ఉన్నట్టుండి మోదీ సార్ను ఎందుకయ్యా అట్లా ఆకాశానికి ఎత్తుతున్నాం అంటే, మోదీ సార్కు ఒక అరుదైనటువంటి గౌరవం వచ్చింది, ఒక పురస్కారంతో సత్కరణ చేయబోతున్నారు. మరి ఎవలయ్యా ఏందనంటే నేను చెప్పను, అతను మీరే చూడుండ్రి. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ సార్కు శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని అయితే అందజేసింది అయ్యా. ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే వాళ్ళ దేశం మిత్ర దేశాలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం శ్రీలంక మిత్ర విభూషణ్ ను అందజేసిందయ్యా ప్రధానమంత్రి మోదీ సార్కు. ఇక ఇండ్ల ధర్మచక్రం ఇరు దేశాల సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నది. మధ్యలో ఉండే కలశం చేయత్తును 9 విలువైన రత్నాలు ఇరు దేశాల మధ్య శాశ్వతమైన స్నేహాన్ని సూచించే దిశగా సూర్యుడు చంద్రుడు కాలాతీత బంధానికి సూచిక. ఇట్లా ఇరు దేశాల మధ్య సార్వత్రిక ఆధ్యాత్మిక బంధాన్ని సూచన చేస్తున్నాయ్యా. అయితే మోదీ సార్ 3 రోజుల పర్యటన కోసానికి అని చెప్పి శ్రీలంక పోయిన సంగతి మనందరికి ఎరికేందే. ఏదేమైనా కానీ మన మోడీ సార్ అంటే మోడీ సారే. ఏ దేశం పోయినా యాడికి పోయినా ఆయన కంట ఒక మార్కునైతే క్రియేట్ చేసుకుంటాడు. మోడీ సార్కు ఎనలేని భక్తులున్నారు, ఎనలేని ఆయనను ప్రేమించే అభిమానులు సుధం గట్లనే ఉన్నారు. కేవలం మన భారతదేశంలోనే కాదు, 4 దేశాలల్లా పలు దేశాలల్లా కూడా మోడీ సార్కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. మోదీ సార్ ఆచరణ చేసే ప్రతి ఒక్క విషయాలను కూడా అవతల దేశ పౌరులు కూడా ఆదర్శంగా తీసుకుంటుంటారు. అభివృద్ధి ఎట్లా చేయాలి, భారతదేశాన్ని ఎట్లా ముందరికి నడిపించాలన్న విషయంలల్లా మోదీ సార్కు ఉన్నంత చిత్తశుద్ధి కన్సను ఏ ఒక్కలకు లేదన్నది కూడా చాలా మంది బీజేపీ పెద్ద తోపు లీడర్లే చెప్తున్న మాట. ఏదేమైనా మా నాయకునికి ఇంత గౌరవం బయట దేశాలు ఎంత అద్భుతంగా మాకు చేస్తున్నాయి. మోదీ సార్ను ఎంత ఎరకబట్టి ఈ తీరుగా సన్మానాలు చేసి పురస్కారాలను ఇస్తున్నారంటే ఇది చిన్న ముచ్చట కాదు. మోదీ సార్ ఎంతో మందికి ఆదర్శం అని చెప్పి బీజేపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో మైకుల ముంగట గట్టిగానే చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లా మోదీ సార్కు అవకాశం వచ్చి పురస్కారం ఇచ్చి సన్మానం చేసినటువంటి శ్రీలంక సర్కారుకు అయితే ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నదయ్యా మోదీ టీము. ఏదేమైనా మోదీ సార్ అంటే గట్లనే ఉంటది. ఆయనకైననే పోటీ, ఆయనతో ఆయనకే పోటీ, ఆయనకెవ్వరు రారు సాటి అని అంటున్నారయ్యా ఈ ముచ్చట ఎరికైనా ప్రతి ఒక్క భారతీయుడు.